నేను వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతున్నాం. 634వ పేజీ, పాత నిబంధన పుస్తకంలో 634వ పేజీ, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసి వచ్చినని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలకు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవీ మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడునూ లేకపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన దయా దాక్షిణ్యాల్లో మార్పు ఉండదు. ఆయన క్షమాగుణములో మార్పు ఉండదు. ఆయన జాలి, దయ, కనికరాల్లో, కృప, కటాక్షాల్లో మార్పు ఉండదు. అందుకని అన్చేంజింగ్ గాడ్ అంటాం. హల్లెలూయా. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మనుషులే మారిపోతూ ఉంటారు. మనుషులే, దేవుడు మారనివాడు. ఆయన ప్రేమలో ఎలాగైతే మార్పు లేనిగా ఉన్నాడో, అలాగే తీర్పు విషయంలో కూడా మార్పు లేనివాడుగా ఉన్నాడు అనమాట. ఏంటి చెప్పండి? ప్రేమలో ఎలా మార్పు లేనివాడుగా ఉన్నాడో, తీర్పు విషయంలో కూడా మార్పు లేని ఉన్నాడు. అన్నింటిలో పర్ఫెక్ట్ అన్నమాట. అంతే.
అందుకనే దేవుని గురించి ఏమని రాయబడిందంటే ఆయన పక్షపాతము లేని దేవుడు. హల్లెలూయా. అంతే, అన్ని విషయాల్లో ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు అనమాట. మనుషులే నానా విధాలుగా మారిపోతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధి నుండి ఒక తీర్పు వచ్చిన తరువాత అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది అనమాట. తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అయితే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఆ తీర్పును తప్పించుకునేటటువంటి ఆలోచన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. చెప్పండి. తీర్పు ప్రకారము జరిగి తీరుతుంది, కానీ ఆ తీర్పులోనికి రాకుండా తప్పించుకునేటటువంటి మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. అంటే ఆయన అంతం వరకు కూడా తన ప్రజలను ఆ శిక్ష నుండి తప్పించేదానికి ఆయన చూస్తాడనమాట. హల్లెలూయా. అయితే అలాగని తన తప్పులు ఒప్పుకోని వాళ్ళను ఆయన తప్పించడు. ఆయన వారి తప్పులను ఒప్పుకుంటే, వారి తప్పులను ఒప్పుకుంటే అప్పుడు వారిని శిక్ష నుండి తప్పిస్తాడు. అది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి దేవుని మహిమపడుతుంది. అంతేగాని తప్పులు ఒప్పుకోకపోయినా తప్పిస్తాడు అనేది మాత్రం కరెక్ట్ కానే కాదు. అందుకనే తన ప్రవక్తల్ని పెందలకడనే లేపి ఎందుకు హెచ్చరిక చేయించేవాడంటే వాళ్లకు మారు మనసు కలగాలని. వాళ్ళు తమ హృదయములను దేవుని వైపు తిప్పుకొని వారు చేసిన తిరుగుబాటును, దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడుస్తూ దేవునికి మొరపెట్టాలని. అప్పుడు వారిని మాత్రమే దేవుడు తప్పిస్తాడనమాట. అయితే ఎంత చెప్పినా కానీ విధేయులు మాత్రం కాకపోతే, వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క శిక్ష పడుతుందన్నమాట. ఆ శిక్ష పడుతుంది. దీనిని అర్థం చేసుకుంటూ ఈ వాక్యాన్ని వినండి. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అనేక మంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. జరగబోయే విషయాలన్నీ ప్రవక్తల ద్వారా లేఖనాల్లో వ్రాయించాడు అన్నమాట. హల్లెలూయా. ఇక ఇర్మియా ప్రవక్త కాలంలో ఇంకా చివరిగా యెరూషలేమును 70 సంవత్సరాలు పాడుదిబ్బగా చేయబోతున్నానని దేవుడు సెలవిచ్చేసాడు అన్నమాట. అంతే, ఇంకా దాని వెనక్కి దేవుడు చెప్పండి వెనక్కి. అందుకనే ముందు కొంచెం ఉపోద్ఘాతం చెప్పా మీకు, దాన్ని అర్థం చేసుకుంటూ వినండి అని సెలవిచ్చేసాడు. అంతే, 70 సంవత్సరాలు పాడుదిబ్బగా ఉండబోతుంది. జడ్జిమెంట్ వచ్చేసింది అనమాట. ఇంకా దాన్ని వెనక్కి తీసుకోడు దేవుడు, అది జరిగి తీరుతుంది. కానీ ఏం చెప్పుకున్నాము, దాన్ని తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. అది ఆయన దయ, కరుణ, కటాక్ష అనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపండి. దానికి ఏమని ఆలోచన చెప్పాడంటే, వాళ్ళు దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తూ వారి పాపాలకు వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లయితే వాళ్ళను దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. తప్పించే మార్గము చూపిస్తాడు. ఎలా జరుగుతుంది అని అంటే, ఆల్రెడీ జరిగిన
విషయాలు మనకు ఉన్నాయి కాబట్టి బైబిల్లో వాటిని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. నోవహు జలప్రలయంలో దేవుడు డిక్లేర్ చేశాడు, 40 రాత్రింబవళ్ళు వర్షం వస్తుంది, మొత్తం తుడిచివేయబడి. ఏం చేశాడప్పుడు? విధేయులైన కుటుంబాన్ని ఒక చక్కని ఓడను తయారు చేయించి అందులో పెట్టి వాళ్ళను రక్షించడం మనం చూస్తున్నాం. చపలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. అంటే దేవుడు వాళ్ళకు విధేయులైనటువంటి వారికి మార్గము చూపాడు అన్నమాట. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినప్పుడు అగ్ని గంధకాలతో అక్కడ ఆ యొక్క సొదొమ గొమొర్రా పాపాలను చూస్తూ హృదయములో నొచ్చుకుంటున్నటువంటి నీతిమంతుడైనటువంటి లోతును బట్టి, అలాగే లోతు ఫ్యామిలీ కొరకు, కుటుంబం కొరకు ఎంతో దీనుడై తను తాను తగ్గించుకొని, దుమ్ము ధూళి అని తను తాను తగ్గించుకొని విజ్ఞాపన చేసిన తన స్నేహితుని యొక్క ప్రార్థన. అబ్రహాము దేవునికి స్నేహితుడు. హల్లెలూయా. తన స్నేహితుని యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి వాళ్ళు బయటికి రావడానికి తడువు చేసినా కానీ తన దూతల ద్వారా వాళ్ళని చేయి పట్టుకొని మరి బయటికి తీసుకొచ్చాడు. అయినా వాళ్ళ నలుగురిలో బయటికి వచ్చిన తర్వాత కూడా లోతు భార్య అవిధేయురాలై ఉప్పు స్తంభం అయిపోయింది. చూసారా? హల్లెలూయా. వినుదిరగకుండా వెళ్ళిపోమన్నాడు. కానీ లోతు భార్య లోకాశ చేత తిరిగింది. అంటే దేవుని యొక్క మాటకు ఆమె లోబడలేదు కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఆయా రీతులుగా ప్రార్థించే వారి పక్షాన, నీతి కోసం ఆకలి దప్పికలు కలిగి ఉన్న వారి పక్షాన దేవుడు ఆ యొక్క ఉగ్రత నుంచి లేక దేవుని యొక్క న్యాయ తీర్పు నుంచి తప్పించేటటువంటి మార్గాలు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అదేవిధంగా యెరూషలేము 70 సంవత్సరాలు పాడుదిబ్బగా ఉంటుందని చెప్పి ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చేసింది అన్నమాట, తీర్పు వచ్చేసింది. ఇంక యెరూషలేము 70 సంవత్సరాలు పాడుదిబ్బగా ఉండాల్సిందే. అయితే ఆయన ప్రేమ మారదని తెలుసుకున్నాం కదా. ఆయన దయ మారదు, ఆయన కరుణ కటాక్షాలు మారవు. ఆయన తన ప్రజలను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ద్వేషించడు. ద్వేషానికి ఆయనలో చోట్లేదు. అందుకని ఆయన దేవుడు. హల్లెలూయా. ప్రేమ స్వరూపి. ద్వేషానికి చోట్లేదు ఆయనలో. మానవుల్లో ద్వేషము, పగ, కుళ్ళు, కుట్రలు, కక్షలు, హత్యలు, మానభంగాలు, రకరకాల పాపాలు, మారణ హోమాలు. దేవునిలో ద్వేషానికి చోటు లేదు. అందుకనే పెందలకన్నే ప్రవక్తలను లేపి జరగబోయే విషయాలు చెప్పాడు. ఆ యొక్క పాడుదిబ్బగా ఉండబోతున్నటువంటి 70 సంవత్సరాల కాలంలో వాళ్ళని అక్కడే ఉండి నాశనము కాకుండా, తన ప్రజలు ఎంత ఘోర పాపం చేసినప్పటికీ వాళ్ళు పాడైపోకుండా, లేకపోతే వాళ్ళు పాడు దిబ్బలో కలిసిపోకుండా వాళ్ళని తప్పించే మార్గం చెప్పాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. యెరూషలేము పాడైంది వాళ్ళ వల్ల. ఎవరి వల్ల? ప్రజల వల్ల పాడైంది.
కానీ ఇప్పుడు ప్రజలను దేవుడు పాడు చేయడానికి ఇష్టపడడంలే, ఆ పట్టణాన్ని పాడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అంతే. హల్లెలూయా. నేను చెప్పండి, దాన్ని పాడు చేసినటువంటి తన ప్రజలను పాడు చేయడానికి ఇష్టపడలే, కానీ పాడైనటువంటి ఆ పట్టణాన్ని 70 సంవత్సరాల కాలం పాడుదిబ్బగా చేసి దానిని తిరిగి కట్టించడానికి, అనగా ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని పవిత్రపరచడానికి ఆయన 70 సంవత్సరాల కాలము దానిని పాడుదిబ్బగా పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఆ పాడుదిబ్బ అయిపోయే సమయంలో తన ప్రజలు అక్కడే ఉంటే వాళ్ళు కూడా అక్కడ సమాధి అయిపోతారు. మనం చదివిన వాక్యంలో చాలా మీద పెంట పడవేయబడినట్టుగా, పనకోసేవారి వెనక ఓదులు వేయబడినట్టుగా ఎవ్వరూ సమకూర్చకుండా శవాలు పడతాయి అని చెప్పాడు. శవాలు పడతాయి. ఎవరు కూడా వాటిని పోగు చేసి భూస్థాపనం చేయడం లేక దహనం చేయడం జరగకుండా నిందకు ఆస్పదంగా అనేకులు హాస్యాస్పదంగా మాట్లాడుకునేదానికి కారణంగా శవాలు అలాగనే పనకోయు వాని ఎదుట ఓదులు పడినట్టుగా పడి ఉంటాయని చెప్పాడు. అయినా కానీ దాంట్లో నుంచి తప్పించుకునే మార్గాన్ని చెప్పండి, తప్పించుకునే మార్గాన్ని చెప్పాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దాంట్లో నుంచి తప్పించుకునే మార్గం. ఏం మార్గం అంటే, యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి మీరు చెరలోనికి వెళ్ళండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి మీరు చెరలోనికి వెళ్ళండి, బబులోను చెరలోనికి వెళ్ళండి. బబులోను రాజు చేతికి నేను దీన్ని అప్పగించబోతున్నా. భయంకరమైన ఖడ్గం రాబోతుంది, భయంకరమైన కరువు రాబోతుంది. మీరంతా ఇక్కడే ఉన్నట్లయితే మీరు ఖడ్గము చేత కొందరు, కరువు చేత కొందరు మీరు సమాధి అయిపోతారు. ఇక్కడనే 70 సంవత్సరాల కాలం పాడుదిబ్బగా ఉండబోతున్న ఈ యెరూషలేము పట్టణంలోనే మీరు సమాధి అయిపోతారు. కానీ మీరు అలాగా సమాధి అయిపోవడం నాకు ఇష్టంలే. మీరు నా మాట విని బబులోను చెరలోనికి వెళ్ళండి. 70 సంవత్సరాల తరువాత మరలా నేను యెరూషలేమును కట్టిస్తా, దేవాలయాన్ని కట్టిస్తా. చప్పలు కొట్టి దేని మహిమపడు. మరలా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తా, ఇంకెవ్వరూ కదిలించలేని విధంగా నేను స్థిరపరిచి బలపరుస్తాను అని చెప్పాడు. వాళ్ళల్లో చివరి ప్రవక్త ఇర్మియా. హల్లెలూయా. బహుగా ఏడ్చేవాడు ఇర్మియా. అందుకనే ఆయనకు విలపించే ప్రవక్త అని పేరు. ఏంటి? ఏడ్చే ప్రవక్త. ఎందుకంటే దేవుడు జరగబోయేదంతా చూపించినప్పుడు, అయ్యో ఇంత వైభవంతో కట్టబడినటువంటి ఒక మందిరము, ఈ పట్టణం 70 సంవత్సరాలు పాడుదిబ్బ అయిపోతుందా? అతనికి ఎంతో ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఇర్మియా ప్రవక్తకు చూపిస్తా ఉన్నాడు దేవుడు, లోబడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది, లోబడని వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నీ చూపిస్తూ ఉన్నాడు. దర్శనం దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అవన్నీ చూస్తూ, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చి మొరపెడతాడు, ప్రభువా దీని నుంచి తప్పించు అని. దేవుడు ఏమన్నాడు తెలుసా?
నిజంగా చెప్పాలంటే నాకు తెలియదా తప్పించాలని? నువ్వు నాకేం చెప్పొద్దు, నువ్వు అసలు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు నాకు అసలు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు, నేను చెప్పింది చెప్పు అన్నాడు అనమాట. కానీ ఇర్మియా తట్టుకోలేకపోతున్నాడు అవన్నీ చూసి. చూడండి 7వ అధ్యాయంలో ఇర్మియాని ప్రార్థన చేయొద్దని చెప్పడం మనం చూస్తాం. 16వ వచనం చూడండి. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. హలో, ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పాడు? ఇందాక నేను చెప్పాను మీకు, జడ్జిమెంట్ వచ్చింది, తప్పదు. హలో, తీర్పు వచ్చింది, తీరాల్సిందే. దేవుడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, తీర్పు చెప్పిన తర్వాత దాన్ని మార్చమని అడగడానికి నువ్వెవరు, నేనెవరు? అది జరిగి తీరాల్సిందే. అప్పుడే దేవుడు నీతి న్యాయాధిపతి అయిన దేవుడు అనమాట. చప్పలు కొట్టి దేవుడు. లేకపోతే పరపక్షమందుండువాడు క్వశ్చన్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు. నువ్వేమి నీతి న్యాయాధిపతి అయిన దేవుడు అయ్యా? జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చిపడేసేవే నువ్వు అని. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఇర్మియాని ప్రార్థన చేయొద్దన్నాడు, కానీ వాళ్ళకు ఒక మార్గం చూపొద్దని చెప్పలా. హలో, ఏం చెప్పండి? ఏడ్చి నువ్వు ఇంక ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు, నీ మాట నేను విన్నా అన్నాడు, కానీ వాళ్ళకి తప్పించుకునే మార్గం కూడా చెప్పొద్దు అన్నాడా? హలో, అన్నాడా? చెప్పలేదు. వాళ్ళు దాన్ని తప్పించుకునే మార్గాన్ని వాళ్ళకి చెప్పమన్నాడు. చప్పలు కొట్టాలి గట్టిగా, గంభీరంగా కొట్టాల చప్పలు. హల్లెలూయా. తప్పించుకునే మార్గం. బబులోను చెరలోనికి వెళ్ళి బబులోనులో భద్రపరచబడడం, లోబడిన వాళ్ళందరినీ ఆయన చూపిన మార్గం. హల్లెలూయా. అందుకనే లోబడి చెరలోకి వెళ్ళిన వాళ్ళందరూ బబులోను దేశంలో సురక్షితంగా ఉంటే, లోబడని వాళ్ళందరూ యెరూషలేములో ఖడ్గానికి కొందరు, కరువుకు కొందరు హతులైపోయి, దేవుడు సెలవిచ్చినట్టుగా ఎవ్వరు కూడా పోగు చేయలేని విధంగా శవాలు అక్కడ పంట కోయువాని వెనక ఓదులు పడినట్టుగా, పొలం మీద మనం పేడ అంటాము, ఎరువు, ఆ పెంట పడవేయబడినట్టుగా, చల్లినట్టుగా శవాలు పడతాయన్నాడే, అది జరిగింది. ఎవరికి జరిగింది అది? అర్థమైంది? ఎవరికి జరిగింది? లోబడని వాళ్లకు జరిగింది. లోబడిన వాళ్ళను మాత్రం దేవుడు బబులోను దేశంలో వాళ్ళని సురక్షితంగా వాళ్ళని అక్కడ కాపాడాడు. 70 సంవత్సరాల తర్వాత ఆ చెరలో ఉన్న వాళ్ళందరూ దేవుని వైపు తిరిగి మొరపెట్టడం, దానియేలు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. హల్లెలూయా. దేవుడు లేఖనాల్లో ముందుగా రాసి పెట్టిన ప్రకారం కోరేషును దేవుడు కోరేషు రాజుని ప్రేరేపించడం, 70 సంవత్సరాల కాలం తర్వాత యెరూషలేమును తిరిగి కట్టమని ఆజ్ఞ జారీ అవడం జరిగింది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. మొదట దేవాలయమే కట్టబడింది. ఎందుకు మొదటి దేవాలయం కట్టబడింది? మొదట కావలసింది
దేవుడే. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. నీకు నాకు మనకు ఎవరికైనా సరే మొదట కావలసినది చెప్పండి దేవుడే. హల్లెలూయా. దేవుడు లేకపోతే ఏం చేస్తాం? మనకైనా మన బిడ్డలకైనా బిడ్డలకైనా ఈ లోకంలో మనం జీవించినంత కాలము సుఖంగా ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు పొందుకుంటూ సుఖంగా ఉన్నట్టు ఎవరు కావాలా? దేవుడు కావాలి. సంపూర్ణ సంతోషం కలిగి జీవించాలంటే ఆయన సన్నిధి కావాలి. 16వ కీర్తనలో అంటాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చున్నామే, మనకున్న ఈ ధన్యత బయట ఉండే వాళ్ళకు ఉండదు, దొరకదు. హలో, ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, 1 గంట 2 గంటలు కూర్చున్నామా, మనం ఇక్కడ పొందుకునేటటువంటి ఈ భాగ్యం లేక ఈ ధన్యత రాని వాళ్ళకు ఉండదు, బయట ఉండే వాళ్ళకు ఉండదు. చప్పలు కొట్టింది. అందుకనే దావీదు రాజు రాసింది 84వ కీర్తనలో, నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అని ఎందుకు అన్నాడు? కొంతమంది పరీక్షల కాలంలో దేవుని సన్నిధికి పంపిరు పిల్లల్ని, వాళ్ళు చదవాలా ఈరోజు గుడికొద్దులే అని చెప్తారనమాట. అది చాలా పొరపాటు. వారమంతా గుడి జరగదు కదా, ఆదివారం ఆరాధన జరుగుతుంది, ఉపవాస దినాన్ని ఉపవాస ప్రార్థన జరుగుతుంది, అంతే కదా. హల్లెలూయా. ఆ కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఉన్నందువల్ల హల్లెలూయా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అయిపోద్ది. చప్పలు కొట్టి దేని మైండ్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పిరికితనం పారిపోద్ది, భయం పారిపోద్ది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. అనేక మంది చేస్తూ ఉంటారు అన్నమాట. పరీక్షల సమయంలోనే ఎక్కడ లేని శ్రద్ధ వచ్చేస్తుంది అన్నమాట. తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని చదివిస్తా గుడికి రానియకుండా ఉపవాసం పెట్టుకుని. అందుకని దేవుడు నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆలోచన బట్టి నేను చెప్పున్నాను మీకు అందరికీ. ప్రిపరేషన్ హాలిడేస్ అప్పుడు పిల్లలకి కాస్తంత ఆకలితో చదివేటట్టు చేయండి. పిల్లలకి కాస్త ఉపవాసం పెట్టి వాళ్ళకి తిని మత్తుగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు కాకుండా వాళ్ళు ఈజీగా జీర్ణం చేసుకొని వారు చురుగ్గా చదువుకోగలిగేటటువంటి భోజన వసతులు పేరెంట్స్ ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాల క్రితం చెప్పాను నేను. చప్పలు కూడా దేని మహిమ పెడతాం. పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు పరీక్షలు రాసే వాళ్ళకు ఉపవాసం పెట్టకూడదని తల్లిదండ్రులు వాళ్ళు పరీక్ష రాసి వచ్చే వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని కూడా ఒక ఆలోచన చాలా ఏండ్ల క్రితం నేను మీకు చెప్పడం జరిగింది పిల్లలు. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు అంతే. అందుకనే మన టీవీ ప్రోగ్రాం కూడా దైవాలోచన అని పెట్టాం. చప్పలు కూడా దేవుని మహిమ పెడతాం. కాబట్టి దేవుని సన్నిధి ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము. చప్పలు కూడా దేవుని మహిమ పెడతాం. అందుకనే యెరూషలేములో 70 సంవత్సరాల తర్వాత మొదట కట్టబడింది మందిరమే. హల్లెలూయా. అయితే ఆ మందిరం పని ఆగింది. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. తర్వాత మనం ధ్యానిస్తూ ఉన్న మన వాగ్దాన వాక్యాన్ని ఆదివారం హగ్గైని జకర్యాని దేవుడు లేపి వారి ద్వారా వాళ్ళని పురికొల్పి ధైర్యపరిచి బలపరిచి వారి పితరులతో దేవుడు చేసిన వాగ్దాన నిబంధనలు జ్ఞాపకం చేసి తన సన్నిధి తోడుగా ఉంటుందని చెప్పి వారికి చెప్పి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దు, పని కొనసాగించండి. హల్లెలూయా. ఆ విధంగా మందిరం పని పూర్తి చేయిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇకనైనా మొదట మనకు కావలసింది దేవుడే దేవుడే దేవుడే.
చెప్పులు కొట్టి దేవుని మిగతావన్నీ ఆయనే చూసుకుంటాడు అంతే. హల్లెలూయా. యెహోవా ఈరే. ఆయనకు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ఉండు, నీకు ఆయన సహాయం చేస్తాడు. ఒకవేళ జడ్జిమెంట్ వచ్చినా సరే పశ్చాత్తాపడి ప్రార్థించే నీకు ఒక మార్గాన్ని చూపుతాడు. చెప్పులు కొట్టి ఏం చేస్తాడు? ఒక మార్గాన్ని ఆయన చూపుతాడు అంతే. హల్లెలూయా. ఆ విధంగా బబులోను చెర అనేది ఒక మార్గం. హల్లెలూయా. నోవహు ఓడ అనేది ఒక మార్గం. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క నాశనములో నుండి లోతు ఫ్యామిలీని పట్టుకొని బయటికి తీసుకొని రావడం ఒక మార్గం. హల్లెలూయా. అదేవిధంగా శాశ్వతమైనటువంటి ఒక మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టితే ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని రాబోతున్నటువంటి మహా ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే అతి శ్రేష్టమైనటువంటి మార్గమైన శాశ్వతమైన మార్గమైనటువంటి మన ప్రభు అయిన యేసు అడుగుజాడల్లో మనం నడవాలి అంతే. హల్లెలూయా. ఇంకా వేరే మార్గమే లేదు ప్రియులారా. వేరే మార్గమే లేదు. యేసుక్రీస్తు అనే మార్గంలో విధేయులమై మనం నడవడమే రాబోతున్న మహా ఉగ్రత ఎందుకు రాయబడింది? ముందు జరిగినటువంటి ఉగ్రతల కంటే మహా ఉగ్రత, ముందు కలిగిన శ్రమల కంటే మహా శ్రమలు, ముందు జరిగినటువంటి మరణ శిక్షల కంటే శాశ్వతమైన మరణశిక్ష, నరకం. వీటన్నిటి నుంచి తప్పించుకునే శ్రేష్టమైన మార్గం. సమూయేలు అంటాడు కదా, నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానినట్లయితే నేను యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుతాను. అయితే మీకు ఒక శ్రేష్టమైన మంచి మార్గం చూపిస్తాను. హల్లెలూయా. మీరు ఆ మార్గంలో కనుక నడిస్తే, మీరు మీ రాజు కనుక ఆ మార్గంలో నడిస్తే మీరు లయము కారు, మీ రాజు లయము కాడు, మీ రాజ్యము లయపరచబడదని చెప్పాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ. వాళ్ళు అడిగారు మా కోసం ప్రార్థన చేయని సమూయేలుని. ఒకసారి ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం నుంచి, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చపలు కూడా దేని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఎలాంటి విషయాన్ని చెప్తున్నాడు చూడండి. నేను ప్రార్థన చేస్తాను, లేదు నా బాధ్యత, నేను మరవను. మీరేమి నా బాధ్యతను నాకు మీరు గుర్తు చేయాల్సిన అక్కర్లే. నా బాధ్యత నాకు తెలుసు. మీ నిమిత్తం ప్రార్థన చేయటం నేను మానితే నా బాధ్యతను నేను ఉల్లంఘించినట్టే. ఒకవేళ అలాగా చేస్తే నాకు పాపం వచ్చేస్తుంది. యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతా. కాబట్టి నా బాధ్యత నాకు గుర్తుంది. నేను మీకోసం ప్రార్థన చేస్తా. కానీ మీరు నడవవలసిన చక్కని మార్గాన్ని నేను
చెప్తా జాగ్రత్త, ఆ మార్గంలో నడిస్తేనే సరి, లేకపోతే మీరు మీ రాజు నశించిపోతారని చెప్పాడు అనమాట. అది కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఈ చక్కని మార్గములో మీరు కానీ నడవకపోతే మీరు మీ రాజు నాశనం అవుతారు. అదేవిధంగా శాశ్వతమైన అతి శ్రేష్టమైన ఒకే ఒక మార్గం, పరలోకానికి మార్గమైనటువంటి, వీటన్నిటి నుంచి తప్పించుకునే మార్గమైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కనుక అనుసరించకపోతే జరిగేటటువంటి ప్రతిఫలం అతి భయంకరంగా ఉంటుంది. హలో, ఊరకనే పదే పదే చెప్పుకోవడం అలవాటైపోయి ఉండొచ్చు మనకు. ఎప్పుడు వినేది కదా అని చెప్పి హాయిగా కూడా ఆ చెవులు మూసుకొని నిద్రపోతూ కూడా ఉండొచ్చు. లేకపోతే సైన్సిస్టులు తెలియజేసినట్టు ఒకే విధమైన ఫ్రీక్వెన్సీ, ఒకే విధమైనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి నోటి నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క తరంగాలు, ఆ మాటల నుంచి వచ్చే తరంగాలు తాకినప్పుడు కొందరికి నిద్ర వస్తుందంట. హలో, అందుకని లేపుకొని ప్రసంగం చేస్తుంటాం. చపలు కూడా దేని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ శబ్ద తరంగాలు కొన్ని నిద్రగొప్పుతాయంట మనల్ని, అలవాటు పడిపోయి. అమ్మ కనుక జోలపాట పాడినప్పుడు ఆ శబ్ద తరంగాలకు బిడ్డ ఎలా నిద్రపోతాడో అలాగే ఆత్మీయ తండ్రి, ఆత్మీయ సహోదరులు వాక్యం చెప్పేటప్పుడు ఆ శబ్ద తరంగాలు తగిలి అమ్మ ఒడిలో నిద్రపోయినట్టు దేవుని ఒడిలో నిద్రపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట, వాక్యం వినకుండా. అందుకని దేవజనులు అప్పుడప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పి కొంచెం నవ్విపిస్తా, మేలుకునేటట్టు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. నేనైతే ఇప్పుడు ఆ పని చేయలేదు, చప్పట్లు కొట్టి లేపుకొని చెప్పుకుంటుంటా. హల్లెలూయా. మన పాస్టమ్ అయితే చాలాసార్లు చెప్పింది, నవ్విచ్చు ఏం చెప్పు, మైకెత్తుకుని ఒకటేమైనా చెప్పుకుంటా ఉంటే ఎవరుంటారు నీ ప్రసంగాలని. కానీ మొదటి నుంచి ఇది దేవుడు నన్ను వాడుకుంటున్న విధానం నాకు తెలుసు. హల్లెలూయా. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నా నోటిని బోరగా వాడుకొని అనేక మందిని దేవుడు రక్షించాడు. హల్లెలూయా. అనేక మందికి వాళ్ళు కోరినది వాళ్ళకి నా నోటిని బోరగా వాడుకొని చేశాడు. నా చేతులను వాడుకొని వాళ్ళని తాకాడు, ముట్టాడు, స్వస్థపరిచాడు. ఎన్నో అద్భుతాలు, మహాశ్చర్య కార్యాలు చేశాడు. నన్ను గురించి నేను చెప్పుకోవాలని కాదు, చెప్తున్నాను నేను. హల్లెలూయా. అన్నిటికీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చపలు కూడా దేవుని మహిమపడుతుంది. కాబట్టి రాబోతున్న మహా ఉగ్రతను గురించి కూడా మనం తప్పించుకోవాలంటే ఈ శ్రేష్టమైన ఒకే ఒక శాశ్వతమైన మార్గమైన మన ప్రభువైన యేసయ్యను మనము అనుసరించాలి. యేసయ్య చెప్పాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. హల్లెలూయా. చపలు కూడా దేవుడిని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. వేరే ఆలోచన లేదండి. ఇంకా ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉండొచ్చు. ఒక ప్రాంతానికి పోవడానికి, మెడ్రాస్కి పోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. నెల్లూరు నుంచి పోయే మార్గం ఉంది, కడప నుంచి వచ్చే మార్గం ఉంది, బెంగళూరు నుంచి వచ్చే మార్గం ఉంది. అండి ఒక క్యాపిటల్కి పోవాలంటే రకరకాల విమాన మార్గాలు ఉన్నాయి, రోడ్డు మార్గాలు ఉన్నాయి, అలాగే స్టీమర్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ పరలోకానికి పోవాలంటే అనేక మార్గాలు లేవు. హలో, ఒకే ఒక మార్గం, అదే యేసు మార్గం. చప్పలు కొట్టి యేసు అనే మార్గం.
చెప్పండి, యేసు అనే మార్గం. అందుకని ఆయన వెంబడించాలి, ఓపికతో వెంబడించాలంట. పౌలు గారు రాస్తారు కదా 12వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీ పత్రిక 12:2. విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించువాడని యేసయ్య వైపు చూస్తూ గురి యొద్దకు, అక్కడ ఒక మాట ఉంది, ఓపికతో పరిగెత్తుదమ్మా. చాలా ఓపిక కావాలా. ఓపిక నశించింది అనుకో, అటు ఇటు వెళ్తాము, నరకానికి పోతాం. హలో, యేసు ప్రభువుని అనుసరించే దాంట్లో ఓపిక లేదనుకో, ఇక్కడికి చాలులే, ఇంతవరకు బతికింది చాలు, ఇంతవరకు యేసయ్య నన్ను అనుసరించింది చాలు, ఈ ఉపవాసాలు ఇవన్నీ ఎవరు ఉంటారు, చాలులే వాడిని మన మార్గం మంది అని పోతే, అటు ఇటు పోతే నరకానికి వెళ్ళి కూర్చుంటాం. అందుకనే ఓపిక కావాలంట. హల్లెలూయా. ఉందా ఆ మాట? ఉందా? చదవండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఉందండి. ఉందా? ఓపిక కావాలా. హల్లెలూయా. నేనేం డబ్బులు అడగట్లే, ధనధాన్యాలు అడగట్లే, లేకపోతే ఏదో వ్రతాలు అడగడంలే. హలో, ఇంకేదో త్యాగాలు అడగడంలే. నీకు నాకు కావాల్సినది ఓపిక, ఓపిక, ఓపిక. హలో, దీర్ఘశాంత ఓపిక కావాలి. ఓపికతో గమ్యానికి అనేక ఆటంకాలు వస్తాయి కదా, ఆటంకాలను దాటుకొని ఓపికతో ఎన్ని శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కరువులు వచ్చినా, ఖడ్గాలు వచ్చినా, తినడానికి ఉన్నా లేకపోయినా, అనుకున్నవి జరిగినా జరగకపోయినా ఓపికతో మన ప్రభువైన యేసయ్య వైపు చూస్తూ మన గమ్యానికి చేరాల. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ అల్లా. దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు, ఆయన దయగల దేవుడు, కరుణ కటాక్షాలు గల దేవుడు. ఆయన ప్రేమ మారదు, ఆయన దయ మారదు, ఆయన కరుణ కటాక్షాలు మారవు. అదేవిధంగా ఆయన జడ్జిమెంట్ కూడా మారదు, ఆయన తీర్పు కూడా మారదు. దేవుడు మారని దేవుడు, అన్చేంజింగ్ గాడ్. హల్లెలూయా. నీ జీవితంలో ఇకనైనా అర్థం చేసుకొని దేవుని వైపు తిరుగు సహోదరుడా, దేవుని వైపు తిరుగు సహోదరి. ఓపికను కోల్పోతున్నావేమో. ఎన్ని సంవత్సరాలు పోయేది యేసయ్యా 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 అంటూ ఏమి రాలేదు, ఏం జరగలేదు. అందుకే దేవుడు నిన్ను అంతకాలం పెడతా ఉన్నాడు. ఆ ఆలోచన నీలో ఉంది కాబట్టే నీ జీవితంలో ఒక అద్భుతము దూరం అవుతా ఉంది. అంటే నువ్వు నీ అద్భుతం కోసం వస్తున్నావు కానీ అద్భుతం చేసే యేసయ్య కొరకు రావడం లేదు కాబట్టి నీ అద్భుతం ఆలస్యం అవుతుంది. గుర్తుపెట్టుకో. ఎందుకంటే హృదయాంతరింద్రియాలు ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయంలో అది ఉంది. పోతాను, యేసయ్య గొప్ప దేవుడు అంట, నాకు అద్భుతం జరుగుతుందని నీ హృదయంలో ఉంది. అంతేగాని యేసయ్య అక్కర్లే నీకు. యేసయ్య ద్వారా స్వస్థత అవసరం, అద్భుతం అవసరం, మహాచర్యకాలు అవసరం, ఆయన ద్వారా మేలులు అవసరం. కానీ అవన్నీ చేసి యేసయ్య అక్కర్లే. మా దేవుళ్ళు మాకున్నారు కానీ యేసయ్య కూడా ఒక దేవుడు అంట, ఏందో చూస్తాం గొప్ప దేవుడు అంట. నో. అందుకని నువ్వు అందరి దృష్టిలో నువ్వు అందరినీ మభ్యపరచవచ్చేమో కానీ ఎంత భక్తిగా గుడికి వస్తుందబ్బా, ఎంత భక్తిగా గుడికి వస్తున్నాడు అని అందరికీ నువ్వు అందరినీ మెప్పించవచ్చు. కానీ నీ హృదయ అంతరింద్రియములు ఎరిగిన దేవుడు నీ హృదయములో తన పైన ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేస్తే గుర్తుపెట్టుకో. దేవుడు మనకు చూపించిన అతి శ్రేష్టమైన ఏకైక మార్గం, శాశ్వతమైన మార్గం యేసయ్య మార్గంలో మనము మన బిడ్డలు నడవాల.
అందుకని అక్కడ రాయబడింది మన చదివిన వాక్య భాగంలో, మీ పిల్లలకు ప్రార్థన చేయటం నేర్పండి, రోదన చేయ నేర్పండి, అంగలార్పు విద్య నేర్పండి. నేర్పాలి ప్రియులారా, మనం నేర్చుకోవాలా, నేర్పించాలి. మరణము కిటికీల వైపుకు వచ్చేస్తా ఉంది. లోపల ప్రవేశించి మరణము మింగడానికి కొద్ది గ్యాపే ఉంది. కిటికీల వైపుకి ఎక్కింది. అది కిటికీల వైపులో కిటికీకి ఎక్కిన మరణము అనే సర్పం లోపలికి వచ్చి నిన్ను, నీ బిడ్డలను కాటు వేయకుండా అది వెనుదిరిగి పారిపోవాలంటే, అది నీ ఇంట్లోకి రాకుండా అది వెళ్ళిపోవాలంటే, నీవు ఇంట్లో ప్రార్థన అనే అగ్ని మండాల ఇంట్లో. హల్లెలూయా. ప్రార్థన అనే అగ్ని ఎప్పుడైతే మండుతుందో అది ఇంకా నీ యొక్క ఇంట్లోకి ప్రవేశించలేదు. అది పారిపోతుంది కిటికీ దిగేసి. మరణం ఇంకా నిన్ను, నీ ఇంటిని అంటదు. ఏ తెగులు నిన్ను అంటదు. ఒక పక్కన 10,000 మంది, మరొక పక్కన 1000 మంది పడిపోయినా సరే ఏ అపాయం నీ వద్దకు రాదు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి కాపాడతాడు. అందుకని బయట మరణం పొంచుకొని ఉన్న మరణం లోపలికి రాకుండా ఉండాలంటే లోపల అగ్ని బగబగ బగబగ మండుతూ ఉండాలి. అది ప్రార్థన అగ్ని. ప్రార్థించే వారి మీద దేవుని యొక్క అగ్ని మండుతూ ఉంటుంది. మన కళ్ళతో చూడలేని తేజో మహిమ నిండుకొని ఉంటుంది. మరణం ఇంకా లోపలికి ఎక్కడొస్తుంది? రాలేదు. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. అందరూ ప్రార్థించి, విన్న వాక్యాన్ని బట్టి నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రార్థిస్తున్నావా? మంచిదే, కానీ అతి శ్రేష్టమైన చక్కని మార్గం, ఏకైక మార్గం యేసయ్య మార్గంలో నడుస్తున్నావా? ఓపికతో వెంబడిస్తున్నావా? నీ బిడ్డలకు ప్రార్థించడం నేర్పుతున్నావా? ఉపవాసం ఉండడం నేర్పుతున్నావా? బిడ్డలకు వాక్యం చదవడం నేర్పుతున్నావా? నువ్వు చదువుతూ వాళ్ళకి నేర్పిస్తున్నావా? నువ్వు ప్రార్థిస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నావా? నువ్వు ఉపవాసం ఉంటూ వాళ్ళకి ఉపవాసము నేర్పిస్తున్నావా? మనం ఏది చేస్తున్నామో అది మన బిడ్డలకు నేర్పించినప్పుడు మనం పొందుకున్న యొక్క గొప్ప ఫలితాలు వాళ్ళు కూడా పొందుకుంటారు. ప్రార్థించుకుందామండి. దయచేసి అలాగనే తలలోంచి కళ్ళు మూసుకున్నాగా సుకుమార్ బ్రదరు మన కొరకు ప్రార్థన చేస్తాడు విన్న వాక్యాన్ని బట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రార్థనలోకి ఒక మంచి తీర్మానంలో ఉండండి. ఇకనైనా మీ జీవితాలని సరైన మార్గంలో, అనగా యేసయ్య మార్గంలో పెట్టుకోండి. మా ప్రియ పరలోక తండ్రి, కరుణ కటాక్షం కలిగిన దేవుడు యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మారని దేవుడు నాయన, మార్పు లేని ప్రభు, ప్రేమ కలిగిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు నాయన. మీరు ఎంతగా మీరు ప్రేమిస్తూ ఉన్నారు ప్రభా. మీరు నాయన అలాగే నాయన ప్రభా నాయన, మీరు నీతి న్యాయాధిపతి అయిన దేవుడుగా మీరు ఉన్నారు నాయన. మీరు తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నారు. ఆవశ్యంలో నాయన మీరు మారని దేవుడుగా నైనా ప్రభా నాయన, పరపక్షం ముందున్న వారు నాయన ప్రభా వేలుతూ చూపించని విధముగా నాయన ప్రభా మీరు నీతి న్యాయాధిపతిగా మీరు ఉన్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ప్రభా మా జీవితాల్లో నైనా ప్రభా మీరు ప్రేమ చూపించిన దేవుడు, మీకు స్తోత్రాలు నాయన. యెరూషలేము నాయనా ప్రభా నాయన, యెరూషలేము నాయన పట్టణాన్ని నాయనా ప్రభా జనులు నాయన పాడు చేసినప్పుడు నాయనా ప్రభా మీరు నాయన జనులను ప్రేమించారు నాయన, మీకు స్తోత్రాలు. అయితే పట్టణాన్ని ప్రభా మీరు పాడు చేస్తానని మీరు తిరిపిచ్చారు నాయన ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయితే జనులను ప్రభా తప్పించుకునే ఒక మార్గాన్ని ప్రభా నాయన ఇశ్రాయేలు ప్రజలకు మీరు నాయన ప్రభా మీరు బోధించి నాయన ఆ మార్గంలో మీరు నడిపించి నాయన వారిని ప్రభా నాయన చెరలోనికి తీసుకుని పోయి అక్కడ మీరు వారిని భద్రపరిచిన దేవుడు,
మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. మా జీవితాల్లో నాయనా ప్రభా మేము అవిధేయులమైనప్పుడు నాయనా ప్రభా మీరు మా పట్ల ప్రేమతో నాయనా ప్రభా మీరు చక్కటి మార్గమును ప్రభా మీరు మాకు బోధించి మమ్మల్ని ప్రభా మీరు నాయన మరలా దీవించే దేవుడు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు నాయన. ఈ రాత్రి నాయన ప్రభా ఏ విషయాల్లో నాయన ప్రభా నాయన మేము తప్పిపోయిన వారుగా ఉన్నామో ప్రభా నాయన మీరు మరలా మామూలు ప్రేమతో మీరు నాయన ప్రభా మాతో నాయన మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నేను ఒక చక్కని మార్గాన్ని మీరు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో నాయన ప్రభా నాయన అయ్యా ఇదిగో నాయన ప్రభా ఉపవాసం ఉండి నాయన మీ సన్నిధిలో ప్రభా నాయన ప్రార్థన చేసుకుని ప్రభా స్తోత్రాలు నాయన ప్రభా మీ చేత నాయన ప్రభా దీవించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభా ఈ లోకం మీదకి నాయన మీరు తీర్పు తీర్చబోతున్న దేవుడు. మీ నాయన లోకానికి మీరు తీర్పు తీర్చి జడ్జిమెంట్ ఇచ్చిన దేవుడు. అయితే నాయన ప్రభా అందులో మేము పడి నశించిపోకుండా ఉండునట్లుగా ఒక చక్కటి శ్రేష్టమైన మార్గమైనటువంటి ప్రభా ఆయన యేసు క్రీస్తును అనే మార్గమును ప్రభా మా అందరికీ నాయన మీరు ప్రభా అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మార్గము నాయన యేసైన మార్గంలో మేము నడిచినప్పుడు ప్రభా నాయన ఉగ్రత నుంచి తప్పించుకొని ప్రభా మేమందరం కూడా నాయన పరలోకాన్ని మేము స్వతంత్రించుకుంటామని ప్రభు మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు నాయన. అటు శ్రేష్టమైనటువంటి నాయన మీ మార్గములో నాయన మేమందరము మేము మా బిడ్డలు నాయన అయ్యా మేము కలిగిన సమస్తం నడుచుకొని ప్రభా నాయన అయ్యా మేము నాయన ప్రభా నాయన మేలులు పొందడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నాయన ప్రభా మీరు ప్రేమతో మాకు ఇచ్చినటువంటి ఈ వర్తమానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు అయ్యా ప్రభా నాయన. మేము ఎల్లప్పుడూ నాయన ప్రభా మిమ్మల్ని అనుసరిస్తూ మిమ్మల్ని వెంబడిస్తూ నాయన ప్రభా నాయన మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ నాయన ప్రభా స్తోత్రాలు. రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకొని ప్రభా స్తోత్రం నాయన అయ్యా మిమ్మల్ని మేము కాపాడుకోవడానికి అనేకులను ప్రభా కాపాడుకోవడానికి నాయన మీ కృప మా అందరికీ దయచేయమని ప్రభా స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీరు చేసే శ్రేష్టమైన వర్తమానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపు.